సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి రెండవ భాగాన్ని సరసభారతి ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న సాహితీ బంధువులకు, సాహిత్యాభిమానులకు, హితులకు, మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ పుష్య బహుళ పంచమి, త్యాగరాజస్వామి వారి 172వ ఆరాధన ఉత్సవం. వారు మరణించి 172 ఏళ్ళు అయిన సంగతి. ఇప్పుడు బాలమురళి గారి ఎందరో మహానుభావులు ఉన్నారు.
సని నిజని నిజని పమని సని గరిరి 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 సని ఎందరో మావులు సామకానలోల మనసి జలావర్యతల్య మూర్ధనులెందరో మావులు గరిరి గరిరి సరి సారి సరి సరి గరి సరి గరి సరి ఎందరో మానసవన జనవర సంచారము నిలిపి మూర్తి వాగుగ పొడగనే వారెందరో మావులు పవమరి పవమరి పాపమరి నిప నిప మమ పవమరి గారి సరి ఎందరో
సంగీత సద్గురు త్యాగరాజ స్వామి రెండవ భాగాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ త్యాగరాజస్వామి యొక్క బహుముఖీనమైన ప్రజ్ఞ ఎన్ని చోట్ల ఎలా విస్తరించింది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. త్యాగరాజస్వామి బహుభాషా పండితుడు. అనేక భాషల్లో ఆయన ఆరితేరిన పాండిత్యం పొందినవాడు. సకల పురాణ శాస్త్రాల పారంగతుడు, వాటి లోతులు ముట్టాడు. సంగీతకి చెప్పక్కల ప్రజ్ఞానిధి త్యాగరాజస్వామి. నిరంతర రామనామ జప మహిమతేత ఉత్తేజితుడైన వాడు. ఎప్పుడు మనసు ఉత్తేజమైన స్థితిలో ఉంటుంది, మామూలు సాధారణ స్థితిలో ఉంటుంది. బుద్ధి, వాక్కు రెండిటి యొక్క మహిమ కూడా ఆయనకు చాలా ఎక్కువగా ఉంది. అందుకే పలికిన పలుకులన్నీ కూడా కలకండ పలుకులైన పటిక బెల్లం పలుకులాగా ఉన్నాయి. మామూలు పంచదార కంటే పటిక బెల్లం తీయగా దివ్య దీప్తితో అవన్నీ శోభించాయి, అంటే ప్రకాశించాయి. శ్రోతలను విపరీతంగా రంజింపచేసే మనోరంజనం కలిగించినాయి. చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ కృతులు, కీర్తనలు. ఏవైనా కీర్తనలు అంటారు, కృతులు అంటారు. ఎలాగే సంస్కృత గాంభీర్యం ఉంది అందులో. తెలుగు యొక్క తీయదనం ఉంది, తిక్కన పలుకుబడి ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం. పోతన యొక్క లాలిత్యం కూడా ఉన్నది. అందులోనూ జాను తెలుగు తీపి, అంటే నెల్లూరు ఆ ప్రాంతం ఉండేటువంటి భాషని జాను తెలుగు అంటారు. ఆ తీపి సంగీత శాస్త్ర పాండిత్యం ఆయన రచనకు కవితా శిల్ప గుణం ఒకటి, గణం ఒకటి, కావ్య గౌరవం రెండూ కూడా కల్పించాయి. తాను ఒక అంతఃసన్నిధిని కల్పించుకొని తనంతకు తానే ఏకాంతంగా రామ సన్నిధానాన్ని ఆయన కల్పించుకొని అలౌకిక దృశ్యాలను కళ్ళ ముందు కట్టినట్లుగా శబ్ద చిత్రాలుగా ఆయన మనకి చూపించాడు. ఏది వర్ణించినా సరే ఒక శబ్ద చిత్రం కనబడుతుంది, మన బొమ్మ కనబడుతుంది. పదగుంఫనం, పదాల ప్రయోగం అన్నమాట. శ్లేష, ఒకే మాటలో రెండర్థాలు వచ్చేటట్లుగా చెప్పడం. మృదులత్వం, చాలా సరళంగా సన్నిహితంగా చాలా సాధారణమైన పదప్రయోగం. అనుప్రాస యొక్క రామణీయకత్వం, చివర ఉండేటువంటి ప్రాస ఉండే అనుప్రాస, దాని యొక్క రామణీయకత్వం. ఆరితేయిన వాగ్దేయక అవన్నీ కూడా త్యాగరాజస్వామిని ఆరితేరిన వాగ్గేయకారునిగా మార్చేశాయి. భక్తి యోగ ప్రచారకునిగా కీర్తి పొందేట్టుగా చేశాయి. భక్తి యోగం అనేటువంటి దాన్ని లోకంలో ప్రచారం చేయటానికి త్యాగరాజు తన గానాన్ని ఆధారంగా చేశాడు. దక్షిణ భారతదేశానికి సద్గురువు అయ్యారు త్యాగరాజు. ముగ్గురున్నారు కీర్తిత్రయంలో, సంగీత త్రయంలో. కానీ ఒక త్యాగరాజుకే సద్గురు త్యాగరాజు అనేటువంటి పేరు వచ్చింది. శిస్త వ్యావహారిక భాషలో ఉండేటువంటి చేబ, మనం మాట్లాడుకునే భాష. పదును కలిగిన మనసును గిలిగింతలు పెట్టిన ఆ భాష, పదును కలిగి మనసుని గిలిగింతలు పెట్టి లోకజ్ఞత అంటే లోక జ్ఞానంతో పాటు లోకాన్ని తెలిపేటట్టుగా కూడా ఉంటూ మరపిస్తాడు. లోకాన్ని మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తారు త్యాగరాజస్వామి. ఉపమానాలు ఎక్కడో ఆకాశంలో కాదు, దైనందిన జీవితాలలో ఉన్నవే తీసుకుంటారు. అందుకే అవి సామెతలుగా లోకంలో ప్రచారమైపోయింది. ఆధ్యాత్మిక శక్తి, విభూతి, ఆధ్యాత్మిక శక్తి యొక్క విభూతి అంటే ఐశ్వర్యం. సంగీతానికి, కవిత్వానికి ఒక ప్రాణశక్తిని, లైఫ్ ఇచ్చారన్నమాట. ప్రాణశక్తిని ఇచ్చిన లైఫ్ పవర్ ఇచ్చాయి. వేదాంత సారాన్ని క్రోలిన బ్రహ్మీభూతుడయ్యాడు. వేదాంతాలంతా కూడా అర్థం చేసుకొని అందులో సారం గ్రహించాలి. అర్థం చేసుకోవడం వేరు, అందులో ఉండే సారం అవసరాన్ని బట్టి సంగీతంలో చొప్పించి చెప్పటం వేరు. అది దాంతో బ్రహ్మీభూత స్థితి పొందారు. భక్తియే జీవన్ముక్తికి సాధనంగా ఆత్మ అనుభవంతో చెప్పారు. తాను ఆచరించకుండా, తాను అనుభవించకుండా ఎవ్వరికి ఏమీ చెప్పలే. ఏ కీర్తన, ఏ కృతి కూడా చెప్పలేదు. విప్లవ మత ప్రవక్త ఒక రకంగా చెప్తే, ఆనాడు మతంలో చాలా విప్లవ భావాన్ని తీసుకొచ్చి చూపించాడు త్యాగయ్య గారు.
ధర్మ ఆవేశం ఉండేదానికి, ధర్మంతో కూడినటువంటి ఆవేశం. అది చంపుతాను నరుకుతానని కాదు, అవతల వాణ్ణి మంచి మార్గంలో తీసుకురావడానికి, పరివర్తన తీసుకురావడానికి చేసేదన్నమాట. విశ్వాసంతో యాగాలు యజ్ఞాలు మొదలైనటువంటి అన్నమాట అంధవిశ్వాసాలను ఆయన ఖండించారు. అక్కడ ఆయన యొక్క సంస్కరణ ఉద్యమం అక్కడ కనబడుతుంది. నిర్మల భక్తి పరమాత్మను చేరేటువంటి దివ్య మార్గం అని చెప్పారు తన కీర్తనల ద్వారా. నిర్మలమైన భక్తియే పరమాత్మని చేర్చడానికి, పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి శ్రేష్టమైనటువంటి మార్గం. అది ఆయనలో మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత వంటి సమన్వయవాది. భగవద్గీత ఏం చేసింది? అన్ని మతాలని సమన్వయం చేసింది. అలాగే సంగీతంతో అన్ని భావాలని సమన్వయం చేసి చెప్పిన వారు త్యాగరాజు. ఒక రకంగా మత సంస్కర్త త్యాగరాజు. వేమన పోకడలు కూడా ఆయనలో మనకు కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. కుమారిల భట్టు అద్వైత స్థితిని, వల్లభాచార్యుల వారి భక్తిని రెండింటినీ కూడా జీర్ణించుకొని సంగీతం చేత పెంచినటువంటి దర్శన చక్రవర్తి. అవన్నీ దర్శనాలు. కుమారుల భట్టు అద్వైత దర్శనం ఒకటి, వల్లభాచార్యుని భక్తి దర్శనం. ఈ రెండింటినీ కలగలిపి ఆయన ఒక సంగీతం చేత వాటిని పెంచినటువంటి గొప్ప దర్శన చక్రవర్తి. దాన్ని తీసుకొచ్చి లోకానికి అందించినటువంటి చేదు వేదాంతం వినటానికి చాలా చేదుగా కటువుగా ఉంటుంది. చేదు వేదాంతాన్ని మధుర సంగీతం అనేటువంటి అనుపానంతో, ఏదైనా పూర్వం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వీళ్ళు ఎవరో మనకి ఆయుర్వేద వైద్యం ఇచ్చేటప్పుడు చేదు మాత్రలు మింగిస్తూ దాంతోపాటు అనుపానంగా తేనె, పంచదార, పాలు ఇట్లాంటివి అనుపానంగా కల్పిస్తారు. ఆ చేదు తెలియదన్నమాట. అలాగే చేదుగా ఉండేటువంటి వేదాంతాన్ని మధుర సంగీతం అనేటువంటి తేనెలాంటి అనుపానంతో తాగించినటువంటి భిషగ్వరుడు. భిషగ్వరుడు అంటే గొప్ప డాక్టర్ ఆయన. కనుక చేదు వేదాంతాన్ని మధుర సంగీతం, మధుర కూడా కాదు, మధు అంటే తేనె లాంటి సంగీతం అనేటువంటి అనుపానంతో, ఇందాక చెప్పాక తేనెను అనుపానంగా చేస్తారు, కుప్పెలు దానిలో రంగరిచ్చిస్తారు. అనుపానంతో తాగించినటువంటి గాన భిషగ్వరుడు డాక్టర్ ఎవరు? త్యాగరాజస్వామి. రాజయోగి ఒక గొప్ప సిద్ధాంతం. దానిలో మనకు వివేకానంద స్వామి కూడా దాని అంతులు చూశారు ఆయన. హేతువాది అంటే రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లేకుండా నువ్వేం చెప్పినా ఎవడు నమ్మడు లోకంలో. ఆ హేతువాది అనంత మాత్రం చేత వాడు ఏదో కమ్యూనిస్టో లేకపోతే ఇంకోటో అనుకోకూడదు. హేతువాది అంటే రహితంగా ఉండకూడదు. ఏది చెప్పినా సహేతుకంగా, కారణ సహితంగా ఉండాలి. నమ్మేటట్టుగా ఉండాలి. హరిహరద్వైత మతం కోసం ఏకేశ్వరాపాసన ఆయన మతం. రెండు హరికి హరుకి ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకరే అని ఒకటి. అలాగే ఏక ఈశ్వర ఉపాసన, అందరికీ ప్రపంచంలో ఒక్కడే దేవుడు. ఆ దేవుడు నువ్వు ఏ రూపంలోనో వచ్చుకో, ఆ రూపంతో ఆయన్ని ధ్యానం చెయ్యి అని రెండు భావాలని చక్కగా వాటికి విరుద్ధత కలగకుండా చెప్పారు. దర్శనంబులారు దైవంబు ఒక్కటి అన్నాడు ఆయన. ఒక్క మాట, ఇంకేం అక్కలా. 6 దర్శనాలు, షడ్దర్శనాలు అన్నారు మనకి. ఒక్కొక్కడు జైమిని ఒక రకంగా చెప్తే, పైరుడు ఇంకో రకంగా చెప్తే, ఇంకొకడు ఇంకో రకంగా చెప్తే, అలా పిప్పలాదుడు ఇంకో రకంగా చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాళ్ళ అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తే దానికి అవి 6 ఉంటాయి వాడు మనకేం సంబంధం. దైవంబు ఒకటి, వీళ్ళందరూ చెప్పింది ఒకటే దేవుడికి. అయితే మార్గాలు భిన్నంగా ఉన్నాయి. దర్శనంబులారు దైవంబు ఒకటి అన్నటువంటి గొప్ప తత్వవేత్త మనకి ఎవరు? త్యాగరాజస్వామి. సంగీతంతో భక్తి,
వేదాంతాలను ప్రచారం చేసి భక్తి సామ్రాజ్య పౌరులుగా జనాన్ని ఆయన మార్చారు. భక్తిని, సంగీతాన్ని, వేదాంతాన్ని రెండింటినీ మేళవించి భక్తి సామ్రాజ్య పౌరులుగా మనందరినీ కూడా చేసినటువంటి ఘనత త్యాగరాజు. లేకపోతే మనం ఆయన గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. పామర జనానికి త్యాగయ్య పాటలు అర్థమైనట్లుగా ఇంకొకరి పాటలు అర్థం కావు. ఎందుకంటే ఆ భాష వాళ్ళకి చెందింది, అందరికీ అర్థమయ్యే భాష. తన గీతాలను ఆయన కురుతులు అన్నారు. ఇది కాయినేజ్ వర్డ్. త్యాగయ్య గారు పెట్టిన పేరు ఎవరు పెట్టాల అంతవరకు కీర్తనలు అనుకుంటారు. కనుక త్యాగరాజ కీర్తనలు అనటంటే త్యాగరాజ కృతులు అనటంతో సార్థకత ఉన్నది. అందుకని తన కీర్తనల్ని, తను రాసిన వాటిని కృతులు అనేటువంటి. ఏమిటి కృతులు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అన్నది. వేదంకి 26 ఛందస్సులు ఉన్నాయట. వేదానికి 26 ఛందస్సులో వేదం అంతా కూడా చెప్పబడింది. అందులో 20th ఆ ఛందస్సుని కృతి అంటారు. అంటే వేద గౌరవం కలిగించాడు ఆయన. తన సంగీత కీర్తనలకి వేద గౌరవం కలిగించి కృతి అనేటువంటి పేరు పెట్టాడు. ఉత్తగా వచ్చిన మాట కాదు, వేద ఛందస్సే కృతి. కనుక ఆ వేద ఛందస్సులో రాశాను, వేద భావాలన్నీ నాలో ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. వేద ఛందస్సులు 26, అందులో 20వ ఛందస్సు ఉన్నదే దాన్ని కృతి అంటారు. అంటే గాన వేదంగా తన సంగీతాన్ని భావించారు. ఏమిటి ఎందుకనాలన్న మాట? అందరితో పాటు తాను కూడా కీర్తన అనొచ్చుగా. కృతి అని ఎందుకన్నారంటే తాను రాసిందంతా కూడా గాన వేదం. వేదంలో ఏం చెప్పబడిందో నా సంగీతంలో అదే ఉన్నది. కనుక వేదానికి నా సంగీతానికి తేడా లేదు అన్నట్టుగా ఆ మాట ఆ సార్థకత కలిగిస్తుంది. కనుక కృతి అనేటువంటి పేరు ఆయనే పెట్టి. జర్మన్ సంగీత సార్వభౌముడు ఉన్నాడు ఒకతను. అతను మంచి సంగీతవేత్త, పేరు బీథోవెన్ అంట. ఆ బీథోవెన్ మన త్యాగరాజుకు ఆద్యుడుగా ఉన్నాడు. త్యాగరాజు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో జర్మనీ సంగీతానికి సింఫనీ సంగీతం అంటారు. ఆ సింఫనీ సంగీతానికి ఆద్యుడు బీథోవెన్. ఆ ఇద్దరు ఒకే స్థాయిలోకి ఉన్నవారు. త్యాగరాజ స్వామి వాళ్ళ కీర్తనలలో లేదా కృతులలో ఉన్న కవితా ప్రౌఢిమ, కవిత్వం యొక్క గొప్పదనం, భాష, భావ వైదుష్యం, భావంలో ఉండేటువంటి పాండిత్యం, శయ్యా సౌభాగ్యం, వింటుంటే వీణుల విందుగా వినిపించేటువంటి ఒక లక్షణం, సాంఘిక భావం, సార్వమత సమధర్మం, భక్తి సామ్రాజ్య వైభవాన్ని, అలంకారంలో ఉండేటువంటి ప్రౌఢిమ గొప్పతనాన్ని, జాతీయాలని, నుడికారాలను, తెలుగు వాళ్ళు ఏ ఏ జాతీయాలు వాడతారో ఆ జాతీయాలు, ఆ నుడికారాలు, వాటి యొక్క సొంపు ఎక్కడ ఉందో ఆ అవసరమైన చోట ఆ సొంపు గుండికేటులు ఆ పదాలు పెట్టుకుంటూ కొత్త భావాలని ఆవిష్కరణ చేస్తూ, కొత్త ప్రయోగాలను చేస్తూ, కొత్త పదప్రయోగాలు చేస్తూ, పదచిత్ర మనం చూస్తుంటే ఒక ఎదురుగా ఒక బొమ్మ కనబడేటట్టుగా మన ముందు ఆ కీర్తనలో భావాన్ని ఒక బొమ్మలో చిత్రించినట్టుగా పదచిత్రణ చేస్తూ వేదాంత దర్శనం, ఆత్మ ఆనందం 2 రకాలు ఆయన సాధించి. వేదాంతంలో ఏం చెప్పారో దాని దర్శన భాగాన్ని, దాని దర్శనం అంటే మనం తెలియజేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఆత్మ ఆనందం. వేదాంతం అర్థం అవ్వడం కష్టం, అది అర్థమైతే ఆనందం ఇక దానికి మించిన ఆనందం ఇంకోటి. కనుక ఆత్మానందం. సామీప్య అంటే దగ్గరక, సారూప్య అంటే ఆయనతో పాటు కలిసిపోవడం, ఆమెతో మధురమైన భక్తి, సామీప్య సారూప్యమైనటువంటి భక్తి. శరణాగత తత్వం, భగవంతుణ్ణే శరణు వేడాలి. ఎవరిని వేడినా మనకేమీ లాభం లేదు, మనకేం రాదు. కనుక ఏమిచ్చినా ఏం తీసుకున్నా ఆయనే. నింద అంటే భగవంతుని ఒక్కొక్కసారి అవసరమైతే భక్తులు, కవులు
తిడతారు. దాని నింద, అది నింద కాదు, నిందలో కూడా స్తుతి ఉంటుంది. అలాగే వ్యాజ స్తుతి అంటారు, నిందగా ఉన్నట్టు కానీ అందులో స్తుతి కూడా అంతర్భాగంగా ఉంటుంది. మన శ్రీకాకుళాంధ్రదేవుడి మీద కాసుల పురుషోత్తమ కవి అనేటువంటి ఆయన ఒక గొప్ప శతకాలు రాశాడు. అవన్నీ కూడా వ్యాజ నిందా స్థుతులతో ఉంటాయి. అలాగే హంసల దేవి శతకం కూడా రాశాడు. కృష్ణా సత్యనారాయణ గారిని ఒకసారి ఎవడో అడిగారట, ఏమండి పోతన గారు భాగవతం రాయకపోతే ఆంధ్రదేశంలో అంత దమ్మున్న కవి ఎవరు రాయగలుగుతారు, ఎవరు రాస్తారో చేయగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయో చెప్పండి అని అడిగితే, ఎవ్వరికి వల్ల కాదు, కాసుల పురుషోత్తమ కవి వల్లనే సాధ్యమన్నట్టు. అంత భక్తి భావం ఉన్నది. ఆ పదాలు, ఆ పోహళింపు అంత గొప్పగా ఉంటాయి. కాసుల పురుషోత్తమ కవి, ఆయన విగ్రహం కూడా శ్రీకాకుళంలో మనం వెళ్తే చూసుకోవచ్చు. కనుక నింద ఉంది, వ్యాజస్థుతి విధానం మొదలైనవన్నీ కూడా అద్భుతమైన ప్రక్రియలుగా చూపిస్తూ దర్శన భాగ్యం మనకు కలిగించినారు త్యాగరాజస్వామి. అందులో ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం. ఒక్కొక్కటి వెంగడించుకుంటూ పోతే అందులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. త్యాగరాజస్వామిలో ఉండేటువంటి కవిత్వం, సాహిత్యం, సంగీతం అని. మొదటగా సంస్కర్తగా త్యాగయ్య గారు తన కీర్తనల కృతుల్లో ఎలా మనకు కనిపించారు. ఇందాకే చెప్పాక సంస్కర్త మనకి వేమనలాగా కనబడతారు ఆయన అని. నశ్వరమైన ధనాశ్వములను, అశ్వాలంటే గుర్రాలు, ధనం అనేటువంటి అశ్వాలను నే విశ్వసించ, వాటి మీద నాకు నమ్మకం లేదు. అంటే నశించిపోయేటువంటి ఈ ధనాలు అనేటువంటి గుర్రాలను చూసి నేనేమి మోహపడట్లేదు. భూతేశ్వర కోటీసుల గని సాటి లేని పల్కు బోటిని ఒసగి, చూడండి, భూతేశ్వర కోటీసులుడు గని, కోటీశ్వరులు కానీ లక్షాధికారులు కోటీశ్వరులు ఉంటారు, భూతేశ్వరులు ఉంటారు, రాజ్యాధికారులు ఉంటారు, అంటే రాజులు ఉంటారు. సాటి లేని పలుకుల బోటిని, నా పలుకులు అనేటువంటి కన్యను, అంటే నా కన్యక సరస్వతీదేవిని, నేను రాసినటువంటి కవితా సరస్వతిని, గాన సరస్వతిని పొసగి వాళ్ళకి ఇచ్చి ముమ్మాటికి వేడను, వాళ్ళకి అంకితం చేసి, మీ దయాధర్మం మీద నేను బతుకుతున్నానని వాళ్ళకి ఆ పాదపూజ చేసి వాళ్ళకి అంకితం ఇచ్చేటువంటి ప్రలోభం నాకు లేదు, నాకు అక్కర్లేదు అని గొప్పగా చెప్పాడు. మళ్ళీ నస్వరమైన భవాశ్వములను నే విశ్వసించ, భూతేశ్వర కోటీసుల గని సాటిలేని పల్కుల బోటి. దానికి మన కవిత్వానికి సాటి లేదు, ఎవ్వరూ దాన్ని త్వరతూసి ఎంత గొప్పమని చెప్పలేదు. అంత విలువైనటువంటి నా కవిత్వాన్ని, నా బోటిని, అంటే నేను పెంచి పోషించే నా కవితా కన్యను వసగి ముమ్మాటికి వేడను, ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని వేడను, వాళ్ళని ప్రార్థించను, కోరను అన్న ప్రతిజ్ఞ చేసి అలా నిలుపుకున్నారు జీవితాంతం త్యాగయ్య గారు. పోతన్నకి మనకి ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. పోతన్న కూడా ఈ మనుజేశ్వరాధములకు ఇచ్చి సొమ్ములను పుచ్చుకోగలేను కనుక కర్ణాటక కెరాట కిరీట కోటకు అమ్మను నిన్ను నమ్ము భారతీ అని శారదాదేవి ఏడుస్తున్నట్టుగా భావించి చెప్పాడు. కనుతట్టు పయింపడ ఎల ఎచ్చదో కైటభబద్ధిని గైదలి కోటల మదంబ అంద కర్ణాటక కిరాట కీచకుల కమ్మను, వాళ్ళకెవ్వరికి నేను నా కావ్యకన్య భాగవతాన్ని అమ్మను అని శపథం చేసి, వాడు నరసింహభూపాలుడు, వాడు ఎంత ఆధారం చేసినా ఎవ్వరికి లొంగకుండా భక్తి మీద నిలబడ్డవాడు. అలాగే త్యాగరాజు కూడా షహజీ రమ్మన్నాడు, స్వాతి తిరణాలు రమ్మన్నాడు, ఎవరిని ఆయన ఎక్కడ చేయలేదు, ఎవరు. అలాగా పోతన్నగ దీటుగా బాహ్య ఆచారాలు, అంధవిశ్వాసాలు ఆయనకు ఏమాత్రం సహిపోవు, రుచించవు. సంఘ సంస్కర్తగా ఆయన వాటిని వేలెత్తి చూపిస్తున్నాడు. ఇగో ఈ దోషాలు ఉన్నాయి సంఘంలో, వీటిని చక్కబెట్టుకోవాలి. మతాచార్యులు కానీ మతాన్ని
ప్రచారం చేసేవాళ్ళు కానీ మీరు కూడా ఇవి దృష్టిలో పెట్టుకోండి. వీటికి బానిసలు అవుతున్నారు జనం, వాటిలోంచి జనాన్ని మార్చండి అని వాళ్ళకి, జనాలకి, అందరికీ కూడా వేరెత్తి చూపిస్తూ భక్తి ఒక్కటే చెల్లిన కాసు. అనేకమైనటువంటి కాసులు ఉంటాయి. కాసు అంటే చలామణి అయ్యేటువంటి నాణ్యం కనుక చల్లని కాసులు ఉన్నాయి, చెల్లే కాసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ధనం కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, ఇవన్నీ చల్లని కాసులు, పనికిరాని జలామణి కానిటువంటి, వినియోగంలో ఉండనటువంటి డబ్బు. అవి చలామణి అయ్యేది ఒక భక్తి అనేటువంటి కాసు ఒక్కటే. బలము కులము ఏల రాముడికి చెప్పుకుంటాడు. ఆయన ఏం చెప్పుకున్నా రాముడికి చెప్పుకున్నాడు. బలము కులము ఏల రామ భక్తి కారణం, వెలయు సకల సిద్ధులనెల్లా వెంట వచ్చు గాని, భక్తే కావాలి మనకి. వెలయు సకల సిద్ధులెల్లా వెంట వచ్చును గాని, భక్తే మన వెంబడొస్తుంది. నేను నీట కాకి, నీటిలో మునిగే కాకి లాంటిది. మీను మునగా నిరతము దయ స్నానమా. సముద్రంలో కానీ నదుల్లో కానీ మీను అంటే చేపలు రోజు స్నానం చేస్తే అందులోనే ఉంటాయిగా. అలాగే నీటి కాకి కూడా నీళ్లలో మునుగుతుందిగా, చేపల కోసమో దేనికోసమో. దానికి ఏమైనా మోక్షం వస్తుందా? గంగా నదిలో వెళ్ళి చేప మునిగిలా అందులో ఉండే చేపలకు మోక్షం వస్తుందో లేదో మనకి. అందులో మునిగేటువంటి ఈ కాకులకి వస్తుందో లేదో ఎవరికి తెలియదు. కనుక తేట కనులు కొంగ గూర్చ అవన్నీ కూడా దేనికోసం ఉంటాయి? మంచి నీళ్ళగా ఉన్నప్పుడు ఆ అదను కోసం చూస్తూ చేపను పట్టుకోవడానికి కొంగ జపాలు చేస్తూ ఉంటాయి. దేవ బక ధ్యానమా, అలా చేసేటువంటి ధ్యానం అంతా కూడా బక ధ్యానం, కొంగ జపం అంటారు కదా, దొంగ జపం. పత్రములు మేయు మేక బలమైన ఉపాసమ. ఆకులు తినేటువంటి మేక ఉన్నది, అది ఏం తిందు. మనం కూడా ఏం లేకుండా పలహారాలు చేసుకుని దేవుడి ఉపవాసం చేస్తున్నట్టుగా ఉండం. ఆ పత్రాలు తినే, ఆకులు తినే మేక నిజంగా ఉపవాసం చేస్తుందని భావిస్తావా నువ్వు? దానికి ఏమైనా మోక్షం ఇస్తావా? ఇస్తుందా? వస్తుందా అన్నట్టు. గుహల వేషకోటులుంటే గుణము కల్గు మౌనులా. గుణం అనేటువంటి వేషాలు గుణం లేకుండా ఏదో వేసుకొని వేషభాషలతో ఉండి గుహాల్లో ఉన్నంత మాత్రం చేతన వాడు మునీశ్వరుడు అనుకోవడానికి వీలు. అంగము ముయ్యని బాలురు అప్పుడు దిగంబరులా. అంగాన్ని అంటే మన మర్మ ప్రదేశాన్ని ముయ్యకుండా ఉండేటువంటి వాడు ఉన్నారే, వాళ్ళు దిగంబరుడా. అది అంటే నీ బాహ్య స్పృహ లేకపోతే నువ్వు దిగంబరంగా ఉన్నా, అన్ని రకాల బట్ట వేసుకున్నా ఎవ్వడికి పిల్ల. మనం చెప్పుకున్న వేదవ్యాసుడు ఆయన కొడుకు సుఖ మహర్షి అడవుల్లోకి ఊళ్ళలో తిరుగుతుంటే ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు 1కి 2కి వెళ్తుంటారు బాహ్య ప్రదేశాల్లో. వాళ్ళు లేచి నిలబడేవాళ్ళట. కానీ శుకుడు వెళ్తుంటే ఎవ్వరూ వాడు పట్టించుకునేవాడు. ఎందుకని ఆయనకి ఈ దృష్టి వేదవ్యాసునికి ఇంకా ఈ దృష్టి ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళు వాళ్ళని చూస్తున్నామనే దృష్టి ఆయనకు ఉండొచ్చు. కానీ శుక మహర్షికి అంటే నిరీహుడు, ఆయనకి ఈ బాహ్య ప్రపంచం లేదు. ఆయన ఎప్పుడు పరబ్రహ్మలోనే ఉంటాడు. అది గొప్పతనం. అలా అంత మాత్రం చేత వాళ్ళందరూ కూడా సన్యాసులు, యోగులు, మునీశ్వరులు కాదు. వలతు త్యాగరాజ వరదు వరభక్తులు సేయు భక్తి, చెలగు సకల జనులెల్లా చెల్లిన కాసవునుగా. కనుక భక్తి ఒకటే చెల్లేటువంటి కాసు అవుతుంది లోకంలో. మిగతావేవి కూడా చలామణి అయ్యేటువంటి ధనం కాదు, నాణ్యాలు కాదు అని భక్తికే ఆయన గరిష్టమైన స్థానాన్ని త్యాగరాజస్వామికి ఇచ్చారు. అలాగే నీళ్ల మునుగనేల, నిధుల మెత్తగనేల, కపట కల్మషము కడుపులో నుండగా. నీ కడుపంతా కల్మషమే, కుటిలత్వమే. దానికోసం ఏదో పోగొట్టుకోవడానికి గంగానది స్నానం, సాధు దర్శనం, లేకపోతే దేవాలయ దర్శనం, లేకపోతే దాన ధర్మాలు చేస్తే పోతాయని ఆయన పోవు అన్నారు.
ఆకులెల్ల దిన్న మేకపోతులకేలా కాకపోయినయ్యా కాయసిద్ధి. వేమన గారు అన్న మాటలు ఇవి. ఆకులెల్ల తిన్న మేకపోతులకేలా కాకపోయినయ్యా కాయసిద్ధి. ఆకులు తింటాయి, మనం కూడా పత్రాలు తింది. ఎవరు సారథిదేవి పత్రాలు తిని అపర్ణగా ఆమె పేరు తెచ్చుకుంది. పత్రాలు కూడా తినకుండా కూడా ఆమె తపస్సు చేసింది శివుడి కోసం. అంత మాత్రం చేత మనకేమీ సిద్ధి లభించదు కదా. ఆకులు తిని నువ్వు ఉపవాసం కొంటేనో లేదా ఇంకోటి ఉంటే నీకేమి దానివల్ల సిద్ధి కదా. నువ్వు అంతఃశుద్ధి ఉండాలి. అంతఃశుద్ధి లేకపోతే నీ కాయం ఎప్పుడూ కూడా శుద్ధి కాదు అని వేమన చెప్పినట్టుగానే కుక్క ఏకతంబు కుక్కెర ధ్యానం. కుక్కే ఏకతంబు, ఏ విధంగా కుక్క కానీ కుక్కెర ధ్యానం కొంగ ధ్యానం కానీ గాడిది రాగం, గాడిదలు రాగాలు చేస్తాయి, అవి సంగీతమా? రాగమెన్న కప్ప మునుగు, కప్పలు నీళ్లలో కూడా మునుగుతాయి. వీటికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందా? ఆత్మ నెలుగు భావ మదియేల చేరయరు. వాటికి ఆత్మానుభవం ఏముండదు కదా. అది కనుక అన్నటువంటి గుణప్రధానంగా కాదు, కుల ప్రధానం కాదు, గుణప్రధానంగా ఉండాలి మానవ జీవితం అని చాలా చక్కగా ఏమన్నా ఎంత బలంగా చెప్పాడు. చాగయ్య కూడా అంతకు ఆకులెల్ల దిన్న మేకపోతులకేలా కాకపోయెనయ్యా కాయసిద్ధి. కుక్క ఏకతంబు కుక్కెర ధ్యానంబు గాడ్ది రాగమెన్న కప్ప మునుగు ఆత్మ నెరుగు భావం మరియేల చేయరు. ఆత్మని తెలుసుకునేటువంటి భావం ఎందుకు రావట్లేదు మనుషుల్లో అని తపన చెందాడు త్యాగరాజస్వామి. మనుషుల కోసం ఎప్పటికి మనం కృష్ణశాస్త్రి గారిని మనుషుల కోసమే తపన, అలాగే తిలక్ మనుషుల కోసమే, మానవ అభ్యుదయానికి. ఈయన కూడా మనిషి యొక్క పరివర్తన కోసమే చెప్తాడు. మెత్తటి పులులాగా ఉంటారు లోకంలో, వాళ్ళంతా కనిపించేటువంటి కపటులే. వాళ్ళందరినీ కూడా తన కవిత్వంతో, తన సాహిత్యంతో, తన గీతాలతో, కృతంతో ఎండగడతాడు త్యాగరాజస్వామి. మంచి నుడికారంతో, జాతీయాలతో ఇలా చెప్తాడు. ఎదుటి పచ్చ చూడలేక అవతల వాడు పచ్చగా ఉన్నా అంటే ఏదో ఐశ్వర్యంగానో వాడికి ఏదో కలిసి వచ్చానో వాడు చూస్తే వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. హితవు మాట ఆడే జనులు, అదే ఎదుటి పచ్చ చూడలేక హితవు మాట ఆడే జనులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఐశ్వర్యాన్ని చూసి మెచ్చుకోకుండా ఏదో మెలమెచ్చు మాటలు వాళ్ళతో పలికేటువంటి మనుషులు. చాలా అన్ని చదివి, అనేక రకాలైన శాస్త్రాలు చదివి ఏమయ్యారు వాళ్ళు? ఆశ దాసులయ్యారు, ఆశకి దాసులైపోయారు. ఎన్ని శాస్త్రాలు చదివినా డబ్బు మీద కానీ స్త్రీ మీద కానీ వీళ్ళకి వ్యామోహం తీరలేదు. చల్లని వాక్కులు బల్కి స్వాంత మనలమైన వారు, బాతిహీనులైన వారు జానలైనారదే సాక్షి. వాళ్ళందరూ కూడా ఏమైనారు? జాతిహీనులైనారు. జాతికి పుట్టిన జాతికి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. జానలైనారు, వాళ్ళందరూ కూడా జానత్వం పొందారు, అంటే నేర్పరితనం పొందారు, మోసం చేయటం అనేటువంటి చెప్పారు. అదే సాక్షిగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ జీవితం అంతా కూడా కపటం, నాటకం, అవతల కపట అంటే దొంగతనంగా, అవతల ఇంకో చూసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, సారంగనీతులు అంటారే అలాగన్నమాట. కర్మల మర్మం, లక్ష్యం తెలిసి చేయాలన్నది చాగయ్య గారి యొక్క మతం. మతం అంటే అభిమతం. లేకపోతే గానుగెద్దు జీవితం అవుతుందని హెచ్చరించారు ఆయన. ఎలా చెప్పారు? మాటి మాటికి నూనె రోటి ఎద్దులు తిరుగు. నూనె రోటి ఎద్దులు అంటే నూనె గానుగ ఎద్దులకి కళ్ళు కట్టేస్తారు, గంతలు కట్టేస్తారు. తలకాయ నొప్పి వస్తుందో ఎందుకో తెలియదు, లేదా దారి తప్పుకొని వెళ్ళిపోతాయో అని. ఆ గానుగలో అలా తిరుగుతూనే ఉంటాయి. గానుగెద్దు జీవితం అంటే దాన్ని దాటి బయటికి రావు. ఎందుకని వాటికి మధ్య ఏముంటుంది? ఇంత వెడల్పుతో గొయ్యి ఉంటుంది. ఆ గోతిలో ఇవి ఆ పక్క నుంచి తిరగాలి. అందులో గానుగ చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని మోసుకొని కాడి మీద తిరుగుతూ ఉండాలి. అవి వాడు పైన వెనకాల ఉండి నడిపేవాడు దాన్ని చెన్నాకొని పెట్టి బాదుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మాటి మాటికి నూనె రోటి ఎద్దులు, నూనె రోట్లో ఉండేటువంటి ఎద్దులు తిరుగుతూ
ధాటిరా మనమే పాటిరా, వాటికి మనకు తేడా లేదా? మా జీవితం అలాగే ఉండాలా? గానుగిద్దు జీవితంగానే ఉండాలా? పలువిధ కర్మములందు మర్మములు తెలిసి కో హరిని కలుసు. అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, నీతులు ఉన్నాయి, అవన్నీ తెలుసుకో. వాటితో పాటు హరిని కలుసుకో. అవన్నీ తెలుసుకుంటే నువ్వు హరి దగ్గరికి వెళ్తావు, అంటే పరబ్రహ్మ దగ్గరికి వెళ్తావు అని చక్కని భాష. మాటి మాటికి నూనె రోటి ఎద్దులు తిరుగు, దాటిరా మతమే పాటిరా. పలువిధ కర్మములందు మర్మములు తెలుసుకో, హరిని కలుసుకో. కపట భజనులు అంటే ఆయనకు అసహ్యం. కపటంగా భజన చేసి కొంతమంది తాళాలేసి విరిగిపోయేట్టుగా భజన చేస్తుంటారు. కానీ అంతఃకర్మశం ఉంటుంది. అంత శుద్ధి వాళ్ళకి ఉండదు, నాటకంగా కనిపిస్తుంది అది. తర్వాత అలాగే విషయ పిపాస, విషయాల మీద అంటే డబ్బు సంపద భోగం లేకపోతే ఆడవాళ్ళు వీళ్ళటి మీద వాటి మీద ఉండే పిపాస అంటే దాహం, ఒక రకంగా అతి దాహాన్ని పిపాస. ఆ పిపాస కూడా ఆయన సహించడు కూడా త్యాగయ్య గారు. ఒక సంస్కర్తగా ఆయన భావం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఇక్కడ మంచి. త్యాగయ్య అంటే ఏదో 4 కీర్తనలు రాశాడు, ఇన్ని కీర్తనలు రాశాడు చెప్పుకోవడం కాదు. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అవన్నీ తెలియకపోతే త్యాగయ్యని మనం ఎస్టిమేట్ చేయలేము. కనుక అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఒక గొప్ప కావ్యాన్ని, ఒక ప్రబంధాన్ని రాసే వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా విశ్వశ్రేయం కావ్యం అన్నట్టుగా తన గానం కూడా, తన సంగీతం కూడా విశ్వశ్రేయం కోసమే త్యాగయ్య గారు రాశారు అన్నది మనం తెలుసుకోవడానికే ఇంత తపన మనం చేస్తున్నాం. భజన చేసేవాడి గురించి చెప్తాం. అదిగాదు భజన మనస, ఎదలో ఎంచుటొకటి, పయ్యదలలో కలిగిన చోటొకటి. పయ్యదల అంటే ఇక్కడ ఉండేటువంటి చోటొకటి. గొప్పదనమునకై యాస, కుచ్చిత విషయ పిపాస. మెప్పులకై బహు వేషమిది, అనేక వేషాలు, వేషం అంటే వేషం, అనేక వేషాలు వేసి ఉప్పతిల్లెదరు త్యాగరాజనుత రామ అనర్థం అన్నమాట. అది కాదు భజన మనస, ఇది కాదురా భజన అంటే. ఎదలో ఎంచుతొకటి, మనసులో నీ ఊహ ఒకటి, భావం అంటే అమ్మాయి కనబడితే ఆ పయ్యద మీద ధ్యాస పోతుంది, ఇంకో ధ్యాస పోతుంది. పయ్యదలలో కలిగిన చోనొకటి అంటే అది కనబడితే ఈ భావంలో వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు వాడు. గొప్పతనమునకై ఆశ, నేను బాగా భజన చేస్తున్నాను లేక నేను బాగా ఉంటున్నాను అనేటువంటి ఒక పైన పోజ్ అంటారే ఆ పోజ్, ఆశ. కుచ్చిత విషయ పిపాస, కుచ్చితమైనటువంటి పనికిరానటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి విషయాల మీద పిపాస, విపరీతమైన వ్యామోహం, ఆశ. మెప్పులకై బహు వేషమిది, అవతల వాళ్ళు మెచ్చుతారనేటువంటి అనేక వేషాలు వేసుకుంటూ ఉప్పతిల్లెదరు, తప్ప అంటే అనేక పాటలు పడతారు జనం. డబ్బు కోసము, పదవి కోసము, పొందు కోసము, విందు కోసము. త్యాగరాజనుత అని ఆయన చెప్పారు. అంటే ఏం కావాలి? చిత్తం శివుని మీద ఉంటుంది వాడికి, భక్తి చెప్పుల మీద ఉంటుందంటారే లోకంలో సామెత. అలా తయారైపోయారు ఈ భజన పరులందరూ కూడా అని వాళ్ళని కడిగి పారేశారు త్యాగయ్య గారు. అందరూ ఆచరించగలిగేటువంటి ఉపాసన మార్గాలు ఏమయ్యా? నువ్వు చెప్పావు బాగానే ఉంది, అది బాగాలేదంటావు, ఇది బాగాలేదంటావు, నిర్దోషమే బాగానే ఉంది. కానీ అసలు మార్గం అనుసరించాల్సింది, అందరూ అనుసరించదగినటువంటి తేలిక అయిన మార్గాలు ఏమైనా ఉంటాయా అని ఆయన ప్రశ్న వేసుకోవడం. ఎందుకంటే మనకు వచ్చేవి ఆయనకు కూడా వస్తాయి కదా. ఆయన ఉపాసనా మార్గాలు చెప్పారు. ఎక్కడ? తన సంగీతంలోనే. కర్మఫల త్యాగం అవసరం. నువ్వు చేసేటువంటి కర్మ వలన ఫలితం నువ్వు కోరకూడదు. ఆ ఫలితం కోరకుండా భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అనాయాసంగా నువ్వు చేయాల్సిన పని నీ ధర్మంగా, విద్యుక్త ధర్మంగా చెయ్యి. ఫలితమా భగవంతుడు ఇస్తాడు. అది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడో అదే లక్షణాన్ని ఈయన దీనిలో ఈ మార్గంలో మనకి చెప్పాడు. త్యాగం అవసరం అన్నాడు ఆయన.
నామ జపం శ్రేష్టం అని ఉపదేశించారు. శ్రీరాముడు అంటావో, శ్రీకృష్ణుడు అంటావో, పార్వతీదేవి అంటావో, శివుడు అంటావో, నీ ఇష్టం, ఎవరైనా కాదు. ఆ నామ జపాన్ని చేసుకో, అదే నీకు ఉత్తమమైన మార్గం కలిగిస్తుంది. ఊరకే కల్గున రాముని భక్తి, కీర్తనలో ఇది. సారెకు సంసారమున జొచ్చి సారమాని యుంచు, వాడి మనసున ఊరకే కల్గున రాముని భక్తి. ఊరికే రాదయ్యా రాముడి మీద భక్తి, అది నోటి మాటలతో కాదు, మనస్సు దాని మీద పెట్టుకోవాలి. ఆ మనస్సు పెట్టి నువ్వు ధ్యానము, యోగము, తపము, ధ్యానం, తారక మంత్ర జపము ఏదో చేస్తే తప్ప ఆయన మీద భక్తి నీకు పూర్తిగా లభించదు. సారెకు సంసారమున జొచ్చి సారమని ఎంచు. సంసారంలో ఎప్పటికప్పుడు మునిగిపోతూ ఇదే గొప్ప సారం, ఇందులోనే ఆనందం ఉంది అనుకుంటూ రాముడి భజన ఎప్పుడో ఒక గంట, పావు గంట, 5 నిమిషాలు చేద్దామంటే దానివల్ల నీకు అదే రామ సామ్రాజ్యం నీకు దక్కదురా బాబు. అలాంటి వాడి మనసులో రాముని యొక్క భక్తి కుదరదు. ఊరకే కలుగునా రాముని భక్తి. ఆలు సుతులు చుట్టాలు వరుస ధనాలు కాయ బలాలు ఆలు సుతులు చుట్టాలు వరుసధనాలు కాయలు బలాలు కల గధ నాలుకల విభవాల కని అస్థిరాలని భాగ్యశాలులకు కాక. మళ్ళీ ఆలు సుతులు చుట్టాలు, భార్య పిల్లలు, చుట్టాలు, బంధువులు, వరుసధనాలు అనేకమైనటు వరుసతో ఉండేటి వాళ్ళు, కాయ బలాలు శరీర బలాలు, కనక అంటే బంగారు, కనకాలు అంటే బంగారం మొదలువి, నాలుకల విభవాలకని నాలుక మీద ఉండేటువంటి వైభవం అంటే విద్య, ఇవన్నీ కూడా అస్థిరాలనేటువంటి భాగ్యశాలురకు కాక ఊరకే కలుగునా రాముని భక్తి. వీళ్ళకి కలుగుతుంది. భార్య, పిల్ల, పుత్ర వ్యామోహం, ఆ ధనం మీద, పొలం మీద, పట్ల మీద, బ్యాంకు బ్యాలెన్సుల మీద, అధికారం మీద, పదోన్నతుల మీద, వీటి మీద ఎవరికైతే ధ్యాస లేకుండా ఉంటుందో వారికి రాముని భక్తి కలుగుతుంది తప్ప మిగతా వాళ్ళకి రాదు అని గట్టిగా చెప్పారు ఆయన. మంచివారిని పొడగాంచి అంటే వాళ్ళ దగ్గరికి చేరి సంతతంబు సేవించి అలాంటి వాళ్ళ సేవ చేస్తూ మన వాళ్ళకించి వాడు చెప్పిన వాడిని విని ఆదరి సాధించి దాని మీద నీ మనస్సు నిలిపి సాధించి వాడు చెప్పినట్టుగా ఏ మార్గాల్లో నడవమన్నారో ఆ మార్గాల్లో నడిచి సాధించి సర్వము హరియందు తెలిసి ప్రపంచమంతా కూడా హరి వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇస్తేనే మన జీవితం, ఆయన ఇస్తేనే మనకు భోగం, భాగ్యం. ఆయన ఆత్మ మన ఆత్మలో ఉంది. సర్వ భూతకోటిల్లో కూడా ఆయన ఆత్మ ఉంది. మన ఈ జీవితాలు అనస్వరాలు, ప్రపంచం అనస్వరం కనుక దీన్ని వదిలిపెట్టి నిశ్రేయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆయన లోకానికి సాయుధ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప భావన ఉండాలి మనసా అంటున్నారు. సర్వము హరియందు తెలిసి భావించి మదిని పూజించు వారికి గాక వాళ్ళకే కలుగున రాముని భక్తి. ఎలాంటి వాళ్ళకి రాముడి భక్తి కలుగుతుంది. ప్రపంచాన్ని వాటిని రోసేయాలి. ప్రపంచం మీద ఏమాత్రం వ్యామోహం ఉండకూడదు. భార్య, పిల్లలు, పుత్రులు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. తర్వాత మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ శుశ్రూష చేయాలి, వాళ్ళు చెప్పిన మార్గాలని అనుసరించాలి. దానితో హరి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడనే భావం వాళ్ళు కలిగిస్తారు. ఆ భావం కలిగిన వాళ్ళకే రాముని మీద భక్తి కలుగుతుంది తప్ప మామూలుగా పైన నాటకాలు ఆడే వాళ్ళకి కలగదు. విరిచి మదిని పూజించు వారికి గాక భావించి మదిని పూజించు వారికి సర్వము హరియందు తెలిసి సర్వము హరియందు. సర్వం అంటే ప్రపంచం, లోకాలన్నీ కూడా, త్రిజగాలు కూడా హరిలో ఉన్నాయి. హరే ఇస్తున్నాడు. ఆయనే విధాత, ఆయనే దాత,
ఆయనే లయకారుడు అన్నటువంటి ఒక భావం, మనం ఆయనలోంచి వచ్చాము మళ్ళీ ఆయనలోకే వెళ్ళాలి అనేటువంటి భావం ఉన్న వాళ్ళకి తప్ప భావించి మదిని పూజించి ఇవన్నీ తెలిసి ఆ పూజించినటువంటి రాముణ్ణి పూజించిన వాడికి తప్ప ఎవరికి కూడా రామభవని మీద భక్తి కుదరదు. నీకు భక్తి కుదరాలంటే ఇన్ని రకాలైన వాటిని వదిలిపెట్టాలి, ఆయన మీద చేయాలి. అంతేకాదు రాజస గుణయుక్త పూజలు కంటే రాజసంతో చేస్తారు. అబ్బో ఇన్నికి వేల కొబ్బరికాయలు కొట్టానండి, ఇన్నికి కిలోల బంతిపూర్తి చల్లానండి, ఇన్ని కిలోల జామంతి పూర్తితో అర్చన చేశానండి, ఇన్ని కిలోల ప్రసాదం చేయించానండి, ఇలా ఏదో గొప్పగా అందరూ చెప్పుకోవాలని ఉద్దేశంతో చేస్తే రామనామ జపం వల్లనే భక్తి కలుగుతుంది. శివాలయంలోకి వెళ్ళి నువ్వు 100 అభిషేకాలు 100 మంది పూజారునో లేదా వాళ్ళను చేయించేవాళ్ళు చేసేవాళ్ళను పెట్టి